హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారి రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరయ్యా అనే కదా ఎదురు చూస్తా ఉన్నారు. బాబు నేను ఎవరో చెప్పేస్తాను మరి కోతంతా. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఇదిగో మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకోకుండా ఇంచుమించు 98% మంది చూసేస్తున్నారట మన రచ్చబండని. మరి యూట్యూబ్ బాబాయ్ చెప్పుకొస్తా ఉన్నాడు. మరి మీరు నన్ను కొంత దయదలిసి మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉన్నారనుకోండి, ఇదిగో ఇలాంటి బచ్చగాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఉతికి ఆరేసేస్తాను. అందుకని నా మాటను కాస్త మన్నించి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసుకోండి. ఎవరనే కదా మీ అనుమానం డౌటింగు? బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. ఈతగాడి మ్యాటర్ తక్కువ మాటనికి ఎక్కువ అని చెప్పుకుంటూ ఉంటారు. జగన్ భజన చేయడం తప్ప ఇతగాడికి ఏరే పని ఏమి లేదని కూడా అంటూ ఉంటారు. ఏదైతేనే రోజాతో కలిసి ఆడుదాం ఆంధ్ర స్కామ్లో పాలు పంచుకున్నాడన్న ఆరోపణలు సిద్ధార్థ రెడ్డిని చుట్టుముడుతూ ఉన్నా కూడా రోడ్డు మీదకి వచ్చి ఏదో ఆడావుడి చేసేస్తా ఉన్నాడు. చేత్తో పట్టుకుని మరి అదే మైక్ చేత్తో పట్టుకుని మరీ రోడ్డు మీదకి వచ్చి సిద్ధార్థ రెడ్డి బాధ ఏందో చూసేద్దాం రెడ్డి. ఇదిగో బైరెడ్డి, ఏంటి నీ గోల? సార్ మీరేం సార్ అంత ఖాళీగా ఉన్నారా? మీకేం పనులు లేవా? మీకు ఒక శాఖ ఇచ్చినారు కదా సార్ పని చేయమని. ఆ పనులన్నీ సాలించుకొని ఈ పిల్లోని మీద ఎందుకు పడినావు సార్? నువ్వు తప్పు కదా సార్. నీకు 10 మందికి మేలు చేసేదానికి, ఈ కర్నూలుని అభివృద్ధి చేసేదానికి మంత్రి పదవి ఇస్తే ఆ పిల్లోడి పైన పగ తీసుకునేదానికి నీ మంత్రి పదవిని వాడుకుంటాను కదా సార్. తప్పు సార్ అని చెప్పి నేను మీ మీడియా వాళ్ళకి చెప్పిన. చెప్తేనే ఈ టీడీపీ వాళ్ళు ఏం చేసినారు, పొద్దున్నే ఇదే సెంటర్కి వచ్చినారు. ఇదే సెంటర్కి వచ్చి ఎస్వి మోహన్ రెడ్డిని, సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంట. ఒరే మీరు అన్యాయంగా అరెస్ట్ చేస్తారని మేము ధర్నా చేస్తాండి. మళ్ళా వచ్చి సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంటాడు వాడు. ఒరే ఆ సబ్జెక్ట్లో నేను వేసిన మొక్కలు ఇప్పటికి చెట్లు కూడా ఉంటాయి. మళ్ళా కొత్తగా వచ్చి వీళ్ళు నాకు సత్యాన్ని పరిచయం చేస్తామంటే ఇక నవ్వేదానికే ఏడ్చేదానికే ఇవన్నీ. సిగ్గు ఎగ్గు లేకుండా జైలు జీవితం గడపానని చెప్పుకుంటా ఉన్నావా బైరెడ్డి? ఏంది సాబ్ జైల్లో నువ్వు నాటిన మొక్కలు ఇప్పుడు పెద్ద వృత్సాలయ్యాయా? అంటే చిన్నప్పుడే పిక్ పాకెట్ కేసులో బొక్కలోకి వెళ్ళావన్నమాట. అదేదో అమెరికా యూనివర్సిటీలో PhD చేసినంత గొప్పగా జైలు జీవితం గడిపానని చెప్పుకుంటా ఉన్నావు చూడు. అబ్బా మీకేసి వెళ్ళింది. మీ వైసీపీ కాదు, ఒక డిగ్రీ కదా. సాక్షాత్తు జగన్ రెడ్డి 16 నెలలు చెప్పుకుడు తిని వచ్చానని కూడా చెప్పుకుని వచ్చాడు కదా. మరి బర్రే చేలో మేస్తే దూడ గట్టుని ఎలా మేస్తుందిలే. సర్లే కానీ ఎదవ ఎటకారపు నవ్వులాపి ఇదిగో మ్యాటర్ ఏందో చెప్పు. సిగ్గుండాలన్నా, వాళ్ళ బతుకులకు కొంచెమన్నా రోషం, మానం, మర్యాద ఉండాలా. ఎస్వి మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా ఒక అర్థం, సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేసినా ఒక అర్థం కాదన్నా. అమ్మాయి కూడా ఆ పిల్లోడు సతీష్ అనే పిల్లోడిని రోజు స్టేషన్ కాడికి తిప్పుతాంటే మన ఇళ్లలో పిల్లోళ్ళు లేరా అన్న? ఒక పిల్లోడు చచ్చిపోతే ఆ కుటుంబంలో ఎంత క్షోభ ఉంటుందో వీళ్ళకేం తెలుసా నా డబ్బు నెటోళ్ళకి. రోజు ₹1 కోటి ఎత్తుతా ఆడిన మినిస్టర్. వాస్తవం చెప్తా, ఒకటి రాసి పెట్టుకోదా, మీడియా వాళ్ళు ఉన్నారు, మినిస్టర్ కూడా చూస్తున్నాడు ఖచ్చితంగా. మొన్ననే ఫార్మా కంపెనీ వాళ్ళ కాడ 45 కోట్లు ఎత్తినాడు ఈయన మినిస్టర్. నారా లోకేష్ కూడా తెలియకుండా 45 కోట్లు ఎత్తినాడు. ఎత్తితే నారా లోకేష్ పిలిపించినాడు భరత్ని. పిలిపించి నాకు తెలియకుండా నువ్వు ఎత్తినావు 45 కోట్లు ఎత్తేటప్పుడు నాకు చెప్పాలన్నా లేదా అన్నాడు. అదింటే దానికి భరత్ ఏం చెప్పినాడు తెలుసా? డాడీకి చెప్పినా నేను అన్నాడు. దానికి లోకేష్ ఏమన్నాడు తెలుసా? చెప్పాల్సింది మీ డాడీకి కాదురా, మా డాడీకి. ఇక నువ్వు గాని సాదర్ మంత్రి గారి మంచం కింద గాని మీ శ్రీరెడ్డితో సహా కాపురం గాని పెట్టావేంది బైరెడ్డా? అంతా చూసినట్లే చెబుతా ఉన్నావు. ఒక్క టీజీ భారత్ మంచం కిందే కాదు, లోకేష్ బాబు మంచం కింద కూడా కాపురం పెట్టేసినట్లు ఉన్నావు.
అన్నట్లు శ్రీరెడ్డి ఫామ్ హౌస్ కి వెళ్తున్నావా? వారానికి ఒక్కసారైనా రుచి చూసి వస్తున్నావా? అబ్బే ఇదిగో అబ్బాయో ఏదో అనుకునేవు బొమ్మిడాయల పులుసు పెత్త పరుగుల కూరని. అబ్బే ఇందులో డబుల్ మీనింగ్ ఏమీ లేదు అబ్బాయో. ఆవిడ గారి ఏవో వంటకాలు చేస్తా ఉంటుంది కదా, అవి రుచి చూసి వస్తున్నావా అని అడిగానంతే, అంతకన్నా ఏమీ లేదు. ఇక్కడ జోకులు వేస్తే ఎవరు వేయాలి? నేనే వేయాలి తెలుసు కదా. అందుకే శ్రీరెడ్డి భాగవతం బయటికి తీయాల్సి వచ్చింది. నీ లిమిట్స్ లో నువ్వు ఉండు అన్నట్లు బైరెడ్డి బావ కోసం శ్రీరెడ్డి కళ్ళు కాయలు కాసేసేలాగా ఎదురు చూస్తుందా? రాత్రుళ్ళు ఫోన్లు గట్రా నడుస్తా ఉన్నాయా? సరే మీ గోల్ నాకెందుకు, నాకేం చెప్తావో చెప్పు. యాదవ జోకులు మాత్రం ఏకు ప్లీజ్, కడుపులో దేవేస్తుంది. ఇదే పూడిచెర్ల కాడ సోలార్ పడితే దాని పక్కన 1600 ఎకరాలు కొనుక్కునేదానికి ఈ టీజీ భరత్ సిద్ధం అన్నాడు. మొన్న వాయినా వాళ్ళ పిఏ ఇద్దరు కలిసి పోతారంట కారులో. పోతా అంటే ఈ టీజీ భరత్ చెప్పాడంట వాళ్ళ పిఏకి, ఒరే ఈ ల్యాండ్ భలే ఉందిరా, బుజ్జగించో బెదిరించో డబ్బులు ఇచ్చో ఈ ల్యాండ్ తీసేసుకోవాల్సిందే మనము అంటే, సార్ చాలా కష్టం సార్ అన్నాడంట. నేను చెప్తానారా ఎందుకు కష్టము, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఈ ల్యాండ్ అంటే, అయినా కూడా కష్టమే సార్ అంటే, ఎందుకురా అంటే ఆ ల్యాండ్ మందే సార్ అన్నాడంట. అంటే యాడ ఎంత భూమి ఎత్తుతాండేది కూడా వీళ్ళకి తెలియదు. డబ్బులు ఎక్కువైపోయి పేదవాడు అనేవాడు కళ్ళకు కనపడకుండా వీళ్ళకు తయారైనాడు. ఏమో అంటున్నాడు ఎవడో సిద్ధార్థ రెడ్డి, నోరు అదుపులో పెట్టుకోంట. మంచి గ్యాలప్ మీద వచ్చావు. ఏందో చెబుతా అనుకుంటే పక్కింటి పొల్లమ్మ చెప్పి సొలుకవులు చెబుతా ఉన్నావు. ఏంది బయర్రెడ్డా? అబే పాసలేదు. ఏంది భారత్ మంచం కిందే కాదు, కారు డిక్కీలో కూడా కాపురం పెట్టేసినావా? అబ్బా ఇంట్లో ఓ పరుపు దిండు కొనుక్కుంటూ పోయేదానికి వాళ్ళ మంచాల కింద కాపురాలు పెట్టడం, ఏళ్ళ మంచాల కింద దూరడం ఏంది సేపు? నిజంగానే నువ్వు నోరు అదుపులో పెట్టుకోవాలి, లేదంటే నువ్వు నాటిన మొక్కలు సబ్జాయిల్లో నీళ్ళు లేక అల్లలాడుతున్నాయంట. ఏడాది పొడవునా నీళ్లు పోయడానికి మా బైరెడ్డి ఎప్పుడొస్తాడా అని ఆ చెట్లు కళ్ళు కాయలు పళ్ళు అయ్యేలాగా ఎదురు చూస్తా ఉన్నాయట. నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే ఇదిగో జీవితాంతం నీళ్లు పోసే జాబ్ నీకు ఇవ్వాల్సి వస్తుంది. మరి జైలుకి వెళ్తావా? అది సరే గాని ఇదిగో జగన్ రెడ్డి మీద అలిగావంట. ఈ మధ్య ఆయన గురించి ఏమైనా చెబుతావా? అన్నా నేను తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చినాను కాదు, తండ్రి సంపాదించి అక్రమాస్తులను అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చినాను కాదు, ఎలక్షన్ల ముందర 20 కోట్ల 30 కోట్ల సంచులు ఎత్తుకొని రాజకీయాల్లోకి వచ్చినాను కాదు. అబ్బబ్బబ్బా వినసొంపుగా ఉంది. నువ్వు జగన్ని తిడతా ఉంటే నవరంధ్రాల్లో అమృతం పోసుకున్నంత సమ్మగా ఉంది. ఏది ఓ పాలి నా కోసం వన్స్ మోర్ ప్లీజ్. మోమాట పడకు, తిట్టేయి. అన్నా నేను తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చినాను కాదు, తండ్రి సంపాదించి అక్రమాస్తులను అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చినాను కాదు, ఎలక్షన్ల ముందర 20 కోట్ల 30 కోట్ల సంచులు ఎత్తుకొని రాజకీయాల్లోకి వచ్చినాను కాదు. వారిని పాసుగాల పొద్దు పొద్దున్నే నాటు సారాగాని కొట్టొచ్చావా ఏంది గుడుంబారెడ్డి? ఏందబ్బా జగన్ మీద ఒంటుకాల మీద లేస్తా ఉన్నావు? అవునప్పా, మీ బాసు వాళ్ళ నాయన పేరు చెప్పుకుని ఓట్లు అడుక్కున్నాడు, వాళ్ళ నాయన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. నీకు ఆట ఇవ్వలేదని ఇట్ట నోరు పారేసుకుంటా ఉన్నావా? జగన్ కి మ్యాటర్ వెళితే నీ ఇంటికి డైరెక్ట్ గా గొడ్లే పార్సిల్లో వచ్చేయగలదు. జగన్ తిట్టడం మానేసి కోతంత పొగుడు, మళ్ళీ కోపగించుకున్నాడంటే నీ గడ్డానికి నీ పెట్టేయగలడు. గెలిచినా ఓడిపోయినా, పడినా లేచినా, బతికినా సత్తినా ఒకటే నాయకుడే, ఒకటే చెందాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మా హఫీజ్ అన్న చెప్పినాడు ఇంకాకనే, సతీష్ వాళ్ళ అమ్మ ఉసురు తగులుతుంది అన్న. ఎంతమంది పేదవాళ్ళని కర్నూలు టౌన్ లో ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలుసు. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ. ఎంప్లాయీస్ ఉంటారు, వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు, వైశ్యాస్ ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉన్న ప్రాంతం అన్న ఈ కర్నూలు. కర్నూలు అంటే ఒక చరిత్ర ఉన్న ప్రాంతం అన్న. అటువంటి ప్రాంతంలో అధికారం ఇచ్చినారు కదా అని చెప్పి మీరు ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే నిజం చెప్తానన్నా, మీకు ఫ్యాక్షన్ స్పెల్లింగ్ కూడా తెలీదు. మీ ఉనికి కోసం, మీ రాజకీయాల కోసం
అమాయకుల పైన మీరు ఫ్యాక్షన్ చేస్తే అన్న అది తిరిగి తిరిగి మీ దగ్గరే ఆగుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తానా. చిన్న వయసులో మీకు అధికారం ఇచ్చినారు, దాన్ని సద్వినియోగం చేసుకోండి. అది అలా రాదారికి జగన్నే తిట్టి ఆ పార్టీలో ఉందాం అనుకున్నావా? నీ సోది కాపీ బయలుదేరి బయలురెడ్డా. అక్కడ చెన్నై సమీపంలో ఫామ్ హౌస్ లో నీ కోసం శ్రీరెడ్డి వెయిటింగ్ అంట. పీతల ఇగురు ములక్కాడల మటన్ వండి ఎదురు చూస్తా ఉందంట. వెళ్ళి ఇదిగో అన్నింటినీ కుమ్మే. ఇందులో కూడా డబుల్ మీనింగ్ లేదయ్యో. తిండి గురించి అంటున్నాను, నీ తాసారావుల బొడ్డు తర్వాత మీరు కింద మీద పడటం గురించి కాదయ్యో బాబు. ఏళ్ళు ఆ పని మీద ఉండు. ఆ పని అంటే మళ్ళీ డబుల్ మీనింగ్ చూస్తున్నావు. ఎలా కాదు, ఆ పని అంటే ఆ పని కానీ